ఇవన్నీ కూడా మీరు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేశాడు. స్వార్థం తప్ప ఎక్కడా ప్రజాసేవ లేని పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నాడు. నేను 3 రాజధానులు అంటాడు. విశాఖపట్నం పైన ప్రేమ అంటాడు. విశాఖపట్నం పైన నాకంటే నీకేం ప్రేమ లేదు. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈయనకు విశాఖపట్నంలో ఆస్తుల మధ్య ప్రేమ. నేను ఎప్పుడో 2003లో రామానాయుడు స్టూడియో వస్తే హైదరాబాద్ మారిగా విశాఖపట్నంలో కూడా షూటింగ్ జరుగుతుంది, ఇక్కడ అభివృద్ధి అవుతుందని 35 ఎకరాలు ఇచ్చాను. అక్కడి నుంచి కొన్ని ఫ్లోర్లు వాళ్ళు కట్టుకున్నారు. ఇతను వచ్చి దాంట్లో వాటా అడిగాడు. 15 ఎకరాలు వారగా తీసుకున్నారు. పర్మిషన్ ఇచ్చి లేఅవుట్ వేశారు. లేఅవుట్ వేస్తే నేను సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పి ఇది తప్పు, మీరు కూడా కౌంటర్ ఫైల్ చేయండి, ఇది ఇవ్వడానికి వీలు లేదని స్టే ఇచ్చారు. అంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈ జగన్మోహన్ రెడ్డికి విశాఖపట్నమైన ప్రేమ కాదు, అక్కడ భూముల పైన ప్రేమ, ఆస్తుల పైన ప్రేమ, దాన్ని దోచుకోవడానికి వచ్చాడు తప్ప ఈ ప్రాంత అభివృద్ధి కాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మా తమ్ముడి చేత రిషికొండ ఏమైంది? బోడిగుండు అవునా కాదా? రేపు ఇక్కడికి వచ్చాడంటే అరకులో ఏ కొండ ఉండదు, ఇంకా అన్నిటికీ గుండు కొట్టేస్తారు. అదే జరుగుతా ఉంది. అక్కడ లాటరైట్, అక్కడ కేజీఎఫ్ మరి తయారు చేశాడు, కేజీఎఫ్ 3. ఎక్కడికి పోతున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటి చేస్తే ఈరోజు విశాఖపట్నం కూడా ప్రజలు భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. అందుకనే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. ఈరోజు పోలవరం తమ్ముళ్ళు, ఆ పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు ఈ ముఖ్యమంత్రి. ఇక్కడ ఉండే గిరిజనులు ఉన్నారు, పోలవరం ముంపు మండలాలు ఉన్నాయి. ఆ రోజు నా మీద నమ్మకంతో 7 మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇస్తే ఆ 7 మండల వాసులు కూడా ఎక్కడా గొడవ చేయకుండా పర్వాలేదు, మా భూములు పోయినా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి సహకరించారు. దాన్ని గుర్తుపెట్టుకుని నేను ఒకటే చెప్పాను ఆ రోజు, పోలవరం పూర్తి చేస్తాం, దీనివల్ల రాష్ట్రం బాగుపడుతుంది, అక్కడ నష్టపోయిన గిరిజనులందరికీ 7 మండలాలకి న్యాయం చేసే బాధ్యత నాదని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. మీరు నమ్మారు. ఈరోజు హామీ ఇస్తున్నా, పోలవరం ముంపు ప్రాంతాలకి ఒక ప్రత్యేకమైన జిల్లా పెట్టి వాళ్ళని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇంకో పక్క బాధ, పోలవరం ప్రాజెక్ట్ ఈరోజు చూస్తే 72% మనం పూర్తి చేసి డయాఫామ్ వాల్ మునిగి కొట్టుకొని పోయింది. కాఫర్ డ్యాములు కూడా మొత్తం తెగిపోయినాయి. గైక్ బండని పెట్టారు, అది కూడా కుంగిపోయింది. ఇవన్నీ చూసిన తర్వాత బాధేస్తుంది. ఇది కేంద్రం ఇచ్చే ప్రాజెక్టు, వాళ్లే నిధులు ఇస్తారు. ల్యాండ్ ఎక్విజిషన్ కానీ R&R కానీ వాళ్లే ఇవ్వాలి. అలాంటి మంచి ప్రాజెక్టును కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. అమరావతి పోయింది, పోలవరం నాశనం చేశాడు, గిరిజనుల అభివృద్ధి పట్టించుకోలేదు, మాటలు మాత్రం చెప్తాడు, ఏ పని చేయకుండా చేసే వ్యక్తి మోసకారి ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ రోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, జగన్ పని అయిపోయింది. ఈ రోజు ఈ యొక్క అరకు చూసిన తర్వాత ఇంకెక్కడ కూడా గిరిజన ప్రాంతంలో కూడా గెలిచే పరిస్థితి లేదు. నిన్న నేను కడపకి వెళ్ళాను, కడపలో కూడా ఇదే స్పందన. వాళ్ళు ఒకటి అడిగారు నన్ను, ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్,
రాష్ట్రం అంతా అడిగే సమస్య సమాధానం చెప్పమని